సాత్విక భోజనం ఆరోగ్యప్రదం. బెండకాయ కర్రీ చేద్దాం. అంతే, బెండకాయ మసాలా కర్రీ చేసుకుందాం. మసాలా ఫ్రై. బెండకాయలని కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఆరిపోయిన తర్వాత ఇలాగా మధ్యలోకి చీరి ఇలా సగం చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని దీంట్లో ఇలాగ సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయలోకి కావాల్సింది మసాలా ముందు కలుపుకుందాం. ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఇలాగా కొంచెం క్యాబేజీ ఇలా సన్నగా తప్పుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు శనగపిండి, కొంచెం సాల్ట్. దాంట్లో కూడా కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. సాల్ట్ వేసామనుకోండి జిగురు రాకుండా మంచిగా ఎగుతాయి. అందుకని దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసినందుకే దీంట్లో ఈ పిండికి సరిపడా వేస్తున్నాను. తక్కువైతే మరి వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీయలేం కదా. కొంచెం ఇంగువ, కారం 2 స్పూన్లు. మీకు తినే దాన్ని బట్టి చూసుకోండి. 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర పొడి, గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా, గుమ్మడికాయ గింజలతోటి నేను పొడి చేశాను. గుమ్మడి గింజలు, శనగపప్పు, కొంచెం మినపప్పు వేసిన వాళ్ళు, ఈ 4 కలిపి గుమ్మడి గింజలు పొడి చేశాను. అది ఒక 2 స్పూన్లు వేస్తాను. కొంచెం అల్లం, మీరు ఇవన్నీ కూడా తినే ఘాటుని బట్టి వేసుకోవాలి. మేము ఎక్కువ ఘాటు తినే కనుక నేను సరిపడేస్తాను. మీరు ఇంకా ఘాటు కావాలనుకుంటే వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా ఇలా కలిపేసి దాని మీద వేసుకోవాలి. చూసారా, ఇలా పౌడర్ అంతా వేసిన తర్వాత అందులో ఇలాగ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఈ పౌడర్ వేసినడితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు చేసుకునేలా కాకుండా మనకి ఒక వెరైటీగా అనిపిస్తుంది, అన్నంలో తినాలని అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇలా ఏదైనా వెరైటీగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ని పెట్టండి, అందరికీ లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి.